పరిశుద్ధాత్మ గురించి కూడా ఇక్కడ ఒక జవాబు మనకు కనిపిస్తుంది 32వ వచనములో. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. సో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, దేవుని ఆత్మను పొందిన వారు ఎలా ఉంటున్నారు? వాళ్ళ యొక్క కంట్రోల్లో వాళ్ళు ఉండడంలే. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో డిస్టర్బెన్స్ అన్నమాట. సో అది దేవుని యొక్క క్రమం కాదు. అంటే మన ఆత్మ ఎలా ఉంటుంది? మన స్వాధీనంలో ఉంటుంది. అంటే మనం మన కంట్రోల్లోనే ఉంటాం, మనం కాన్షియస్గానే ఉంటాం, మనము తెలివిలోనే ఉంటాం. కానీ చాలామంది ఆత్మను పొందాము అని ఎలా ఉంటారు? అన్కంట్రోలబుల్ అన్నమాట. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు పొంతన ఉండవు. సో ప్రవక్తల ఆత్మలు ఎలా ఉంటాయట? ప్రవక్తల స్వాధీనములో ఉంటవి. అంటే మనం ఏం చేస్తున్నామో మనకి కంట్రోల్ మన మీద మనకుంటుంది. అదే సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ఆశ నిగ్రహం అని కూడా చెప్తారు. సో అంటే మనం ఏం చేస్తున్నామో ఇష్టానుసారంగా మనం బిహేవ్ చేయం, ఇష్టానుసారంగా అక్రమంగా మనం జీవించం. ఈ ఆత్మ పేరుతో అక్రమంగా మనము ఉండము. సో ఇది